ఒక్క కలియమాకు రెమ్మ తెంపుకుందామండి కర్రీలోకి. సారు నీళ్ళు సాయంత్రం పోస్తావా ఎట్లా మరి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ఇన్సులిన్ చెట్టు ఆకులు తెంపుతున్నా ఫ్రెండ్స్. ఎంత చిన్న కాడ తెచ్చినా కాడ తెస్తే అది ఆకులైనాయి. నాకైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అవుతుంది. ఏంటంటే ఏదైనా కానీ ఆ చెట్లు కానీ పిల్లలు కానీ మంచిగా ఎదుగుతుంటే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు కదా. అలాగే మనం పెట్టిన చెట్టు అయినా పిల్లలైనా మంచిగా ఎదిగితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీకు ఆ చెట్టును చూపిస్తూ ఎంత అయిందో చూపిస్తూ నేను ఈరోజు ఒక 2 ఆకులు తెంపుకుంటాం అనుకుంటున్నా. ఇవి 2 months అయిందా పెట్టి చెట్లు? 2 months అయిందా? అవి 2 months అయిందా? 1.5 month అవుతున్నట్టుంది పెట్టి. ఎంత మంచి ఆకులు వచ్చినాయో చూపిస్తా మీకు. దాంతోపాటు తెచ్చినది లిల్లీ చెట్టు, అది $5 పెట్టి తెచ్చిర్రు. అది ఎంత ఉంది, ఈ ఇన్సులిన్ చెట్టు ఎంత ఉంది అనేది మీకు చూపిస్తా. ఇన్సులిన్ చెట్టు అయితే ఇక్కడ ఎంత రేటు ఉందో మాత్రం తెలియదు నాకు. ఇప్పుడు ఆ చెట్టు ఈ చెట్టు చూపిస్తూ ఒక 2 ఆకులు తెంపుకొని ఈరోజు తిందాం అనుకుంటున్నాం. అదేంటంటే షుగర్కు మంచిది ఫ్రెండ్స్. ఆ రోజు చిన్న కాడ తెచ్చి పెట్టిన, ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టిన. ఇంత చిన్న కాడ అంటే ఒక 2 ఇంచుల కాడ అక్కడ వాళ్ళు పడేస్తే తీసుకొచ్చి నాటినందుకు అది మంచిగా ఇదైంది. ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తా ఫ్రెండ్స్. అమ్మయ్య, ఇది లిల్లీ చెట్టు అండి. ఇది కొనుక్కొచ్చిండ్రు. ఇది 500 అట. ఈ చెట్టుకి 500. ఇది ఇంటనే ఉంది, ఇది పెరుగుతూనే లేదు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎంత చిన్న ఎంత అంటే ఒక 2 ఇంచుల కొమ్మని తీసుకొచ్చుకున్నా. ఇదిగోనండి ఎంత అయింది. 2 ఇంచులకు 2 కొమ్మలు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి. ఎంత సంతోషం అనిపిస్తుందంటే అంత సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు తెలిసి ఉంటే ఇది షుగర్ ఇన్సులిన్ చెట్టు అండి. ఇది ఎవరైనా కానీ ఇది తెలిసి ఎవరి దగ్గర ఉన్నా కానీ తెచ్చుకోండి, కొనుక్కోండి. ఇది చాలా మనకు రిజల్ట్ అయితే చాలా బాగా ఇస్తుందండి. చూడండి, అల్లం చెట్టు లాగానే ఉంటుంది. ఈ ఆకును ఎలా గుర్తుపట్టాలంటే మన పుల్లగా ఉంటుందండి. ఈ ఆకు పుల్లగా బాగుంటుంది. ఇది చట్నీ చేసుకోవచ్చు అంట, ఇంకా మామూలుగా కూడా తినచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఇక చూడండి ఎలా వచ్చిందో. ఇక ఇందులోనే కళ్యామాకు చెట్టు ఉంది, ఇందులోనే ఇక గోరెంటాకు చెట్టు అండి. గోరెంటాకు చెట్టు ఇలా అన్నీ ఒకటే దానిలో అయిపోయినాయి. అలాగే పెసర చెట్టు కూడా ఉందండి, పెసర చెట్టు కూడా ఉంది. ఏదేమైనా కానీ ఒక 2 ఆకులు అయితే నేను తెంపుకొని 2 ఆకులు తెంపుకుందామండి. అన్ని కింది నుండి ఎన్ని ఆకులు వచ్చినాయో. అసలు దీనికి ఏంటంటే 3 ఇట్లా చిన్నగా ఈనెల్లాగా వచ్చినుండే. చిన్నగా ఎలా అంటే ఇట్లా చిన్న ఈనెల్లాగా వచ్చినుండే. చూడండి, దీన్ని చూస్తేనైతే 500 తెచ్చిన చెట్టు. ఇది కొంచెం కూడా ఏమి కూడా ఇప్పుడు కూడా ఇంకా ఇది ఏమి గ్రోత్ రావడం లేదు. పట్టి కాడలు, ఎండిపోయిన కాడలు తెచ్చిపెట్టి అయితే ఇది వచ్చిందండి. ఇక ఇప్పుడు ఈరోజు ఈ ఆకులు తెంపుకొని తిందాం అనుకుంటున్నా. 1 2 3 ఇక 3 ఆకులు అయితే తెంపుకున్నానండి.
ఇప్పుడు ఒక ఆకైతే నేను తినేటప్పుడు మీకు చూపిస్తానండి. పుల్ల పుల్లగా ఉంటాయండి. మీరు ఇవి అల్లము చెట్లు ఇంకా వేరే కూడా ఇలాగే ఉంటాయి. మనం తిని చూస్తే పుల్లగా ఉంటేనే ఇన్సులిన్ చెట్టు అని అర్థం. ఇది మనకు నర్సరీలలో దొరుకుతుంది. ఇంకా మనకు తెలిసిన వాళ్ళల్లో ఇళ్ళల్లో ఉంటాయి కూడా, తెచ్చుకోవచ్చు. ఇదన్నమాట. ఈ ఆకులు అయితే నేను ఇప్పుడు తెంపుతున్నా ఫ్రెండ్స్. తెంపుకున్నా ఒకటైతే తిని చూపిస్తాను మీకు. ఇక చూడండి 3 ఆకులు అయితే తెంపుకున్నాం. ఒకటి నాకు, ఒకటి మా వారికి, ఇంకొకటి మా పిల్లలు ఎవరన్నా తింటే ఇస్తానండి. చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేను ఒక ఆకైతే తింటున్నా మీ ముందరే. ఇంత పుల్లగా అంటే అంత పుల్లగా ఉందండి, డౌటే లేదు. చట్నీ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ చెట్టును గుర్తుపట్టి తెచ్చుకొని, షుగర్ స్టార్ట్ అయిన వాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళైనా తెచ్చుకొని వాడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఉంటా, బాయ్.